అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎమ్మిగనూరు పట్టణం మండల పరిధిలో ఇటుక బట్టీల యాజమాన్యాన్ని ప్రభుత్వ అనుమతి లేకుండా నిర్వహిస్తున్నటువంటి యాజమాన్యంపై క్రిమినల్ కేసును నమోదు చేయాలి. అదేవిధంగా భూమిని విధ్వంసం చేస్తూ మరి ఎమ్మిగనూరు ప్రజలకు కాలుష్యానికి గురి చేస్తూ అనేక రకాలైనటువంటి శ్వాసకోశ వ్యాధులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నా మరి ప్రభుత్వాధికారులు ఇంతవరకు ఏమాత్రం స్పందించడం లేదు. తక్షణమే ఈ ఇటుక బట్టీల యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. అదేవిధంగా ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి కార్మికులుగా వాళ్ళని తీసుకొని వచ్చి పనిచేస్తూ కనీసం వారికి ఏమాత్రం వసతి సౌకర్యం కల్పించకపోవడం వల్ల ఇప్పటికే 8 మంది కార్మికులు ఆ కాలుష్యానికి బలైపోవడం జరిగింది. ఇంతవరకు ప్రభుత్వం వారికి సంబంధించినటువంటి ఎటువంటి దర్యాప్తు కూడా చేపట్టకపోవడం ప్రభుత్వానికి సిగ్గుచేటని చెప్పేసి ఇప్పటికైనా మరి గుర్తింపు లేనటువంటి ఇటుక బట్టీలను సీజ్ చేసి మరి భూమిని విధ్వంసానికి గురి చేస్తున్నటువంటి ఇటుక బట్టీల యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇటుక బట్టీలకు సంబంధించిన యాజమాన్యం పైన క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఈరోజు ఎమ్మిగనూరు తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేయడం జరుగుతుంది. పూర్తి స్థాయిలో పుట్టుకులాగా పుట్టుకొస్తున్న ఇటుక బట్టీల యాజమాన్యం పూర్తి స్థాయిలో అక్కడ ఉన్న హైవే రోడ్లో సంబంధించిన పొగ మంచు వల్ల యాక్సిడెంట్ అవుతుంది. పూర్తి స్థాయిలో అక్కడ ఉన్న ప్రయాణికులకు చాలా ఇబ్బందులు గురి చేస్తుంది. ఆ పొగ మంచు వల్ల పూర్తి స్థాయిలో అక్కడ ఉన్న ప్రయాణికులకు చనిపోవడం కూడా చాలా తాండ్ల 3 హైవేల రూట్లో ఉన్న ఇటుక బట్టీల యజమానుల పైన క్రిమినల్ కేసు నమోదు చేయాలి. కార్మికుల్ని అక్కడ పనిచేస్తున్న కార్మికులు వెట్టి చాకరీ చేస్తున్న పూర్తి స్థాయిలో వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. పూర్తి ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కూడా పనిచేస్తున్నారు. కాబట్టి ఇటువంటి కార్మికుల పైన ఎంతైతే యజమాన్యం ఇబ్బంది గురి చేస్తున్నారు కాబట్టి ఇటువంటి యజమాని పైన క్రిమినల్ కేసు నమోదు చేయాలని కూడా ఈరోజు ఏఐటీసీగా మేము డిమాండ్ చేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.